పెన్షన్ పంపిణీ అనేది కూడా వాలంటీర్ల ద్వారానే వాలంటీర్ ద్వారా కాకుండా సచివాలయ సిబ్బంది ద్వారా 2 రోజుల్లో పూర్తి చేస్తామంటారు. అది సాధ్యపడుతుందంటారా? సాధ్యపడుతుందండి, సాధ్యపడుతుందంటారా? దీనివల్ల వాలంటీర్ వ్యవస్థ మీద ఏమన్నా ప్రభావం చూపించే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? వాలంటరీ వ్యవస్థకి ఆల్టర్నేటివ్ ఏదైనా చూపించాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే మన డిఎస్సి ఇలాంటి టీచర్ పోస్ట్ అవి తీస్తున్నాం కదా, వాటిలో ఏదైనా వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి దీంట్లో ఉంటే వాళ్ళు కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తే కాంపిటేటివ్లో బాగుంటుంది. ఇప్పుడు పెన్షన్ పంపిణీ అనేది కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా కాకుండా సచివాలయ సిబ్బంది ద్వారా 2 రోజుల్లో పంపిణీ చేయాల్సిందిగా ఆదేశించారు. 2 రోజుల్లో సాధ్యం అవుతుందంటారా? అది ఖచ్చితంగా చెప్పలేము. ఎంత మటుకు అది ఇంకా రాలేదు కాబట్టి మేము దాని గురించి చెప్పలేము. అంటే ఇప్పుడు సచివాలయ సిబ్బంది చేత పెన్షన్ పంపిణీ అనేది చేయడం వల్ల వాలంటీర్ వ్యవస్థ మీద ఏమైనా ప్రభావం అనేది చూపే అవకాశం ఉందంటారా? నేను అది కూడా ఖచ్చితంగా చెప్పలేను సార్. ఇప్పుడు పెన్షన్ పంపిణీ కూడా కేవలం వాలంటీర్ ప్రమేయం లేకుండా కేవలం సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయాలని పేర్కొంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం సార్? చేయనివ్వండి, అప్పుడే అవ్వకుండా ఈ నెల ఇస్తే కానీ తెలుస్తుంది. అంటే వాలంటీర్ వ్యవస్థ చేసే పని సచివాలయ వ్యవస్థ చేయడం వల్ల వాలంటీర్ వ్యవస్థ మీద ఏమైనా ప్రభావం? మరి వాళ్ళు ఏం చేస్తారో అప్పుడేమో చంద్రబాబు ఏమన్నాడంటే మేము వాలంటీర్లను తీయము, వాళ్ళని ఇంకా 5,000 10,000 చేస్తామన్నారు. అయిన తర్వాత మనకు తెలుసు, ఇప్పుడే మనం చెప్పకూడదు కదా. ఇవ్వాలి, టైం ఇవ్వాలి, 1 నెల 2 నెలలు ఇస్తే అప్పుడు బాగుంటుంది. దాని గురించి మనం అప్పుడే కామెంట్ చేయలేము. పోలీస్ సార్, ఇప్పుడు పెన్షన్ అనేది పంపిణీ అనేది వాలంటీర్ల ప్రమేయం లేకుండా సచివాలయ సిబ్బంది చేత పంచాలిగా చంద్రబాబు గారు నిర్ణయించారు. దానిపై మీ అభిప్రాయం? కరెక్టే సార్. ఇలా సచివాలయ సిబ్బంది పంచడం వల్ల వాలంటీర్ వ్యవస్థ మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందంటారా? అంటే వాలంటీర్లు చేసే పని సచివాలయం చేయడం వల్ల వాలంటీర్ అనేది అది ఆల్టర్నేటివ్ ఉన్నది కదా, ఇంతకుముందు ఏం లేదు కదా. అది పంపిణీ కూడా 1వ తారీఖు నుంచి సచివాలయ సిబ్బందిని పంపించమన్నారు, అంటే పంపిణీ అనేది చేయమన్నారు. దీనివల్ల వాలంటీర్ల మీద ఏమైనా ప్రభావం ఉంటుందంటారా? వాలంటీర్ల మీద ఉండదు మేడం, ప్రభుత్వం మీద ఉంటుంది ప్రభావం. ఇప్పుడు ఇంతకుముందు వాలంటీర్లు ఎలా చేశారో తెలుసు. వాలంటీర్కి తెలుసు ఏ మనిషి ఎక్కడ ఉంటాడు, ఎక్కడి నుంచి వస్తాడు, ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలో వాలంటీర్కి తెలుసు. ఇప్పుడు వీళ్ళు మహా అయితే ఒక 5 6 ఇవ్వగలరు. ఇప్పుడు ఒక గ్రామంలో 500 ఇళ్ళు ఉన్నాయనుకోండి, ఆ 500 ఇళ్ళకి మహా అయితే ఒక 100 మందికి అక్కడికి వెళ్ళి ఇవ్వగలరు. అక్కడ 200 300 మంది ఉంటే వెళ్ళి ఇవ్వలేరు. ఈలోపు టైం అయిపోద్ది, 2 రోజులే ఇచ్చారు గడువు. మరి అది పెన్షన్లు కట్ చేయడానికి పెన్షన్లు ఉంచడానికి కూడా తెలియదు, టైం కూడా అది ఇచ్చింది కరెక్ట్ కాదు. ఇప్పుడు వాలంటీర్ చేసే పనుల్ని సచివాలయ సిబ్బందికి ఇవ్వడానికి వెనుక ఏదన్నా ఆంతర్యం ఏమన్నా ఉందంటారా? ఆంతర్యం ఏమి ఉండదండి. కాకపోతే వాళ్ళైతే 2 రోజుల్లో పెన్షన్లు పూర్తి చేయలేరు, దానివల్ల వ్యతిరేకత ఎక్కువైద్ది. సచివాలయం స్టాఫ్ మీద కూడా దాడులు జరగడానికి కూడా అనుకూలం ఉంది. చెప్పలేం, కొట్టవచ్చు, వాళ్ళ మీద దాడులు కూడా జరగచ్చు. ఇది వాలంటీర్ ద్వారా జరిగేదైతేనే బాగుంటుంది. సచివాలయం స్టాఫ్ ద్వారా అసలు జరిగే పనే కాదు. అంటే పెన్షన్ కూడా సచివాలయ సిబ్బంది చేతనే పంపిణీ చేయమని చంద్రబాబు గారు ఆదేశించారు. అది మంచిదేనంటారా? అంటే ఏదైనా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు కదా వాళ్ళు. అంటే ఇలా సచివాలయ సిబ్బంది చేతనే అలా పంపిణీ అలాంటివి చేస్తున్నప్పుడు వాలంటీర్ వ్యవస్థ మీద ఎటువంటి ప్రభావం పడే అవకాశం ఉంటుందంటారా? ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు అవసరం ఉండదు అనే అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. పూర్తిగా తొలగించే అవకాశం కూడా ఉంటుందని నా అభిప్రాయం. ఇంతకీ వాలంటీర్ వ్యవస్థను ఉంచుతారంటారా, తీసేస్తారంటారా? తెలియదండి, ఇంకా అది డౌట్గానే ఉంది. ఎందుకంటే వీళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు కదా. అంటే ఇలా సచివాలయ సిబ్బంది చేత పంపిణీ చేయడంలో వాలంటీర్లు మోసం చేశాడని చంద్రబాబు వైసీపీ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? కొంతవరకు నిజం అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. కూడా అంటే సచివాలయ సిబ్బంది వెళ్ళి పంచండి, వాలంటీర్లే కాకుండా అని చెప్పారు కదా, కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. దీని వెనకాల ఏమన్నా ఉందంటారా? అంటే వాలంటీర్లు ఉంచే ఉద్దేశం ఉందంటారా లేదంటారా? అది ఉంచాలా వద్దా అనేది ప్రభుత్వం నిర్ణయం. అది ఉంచితే సంతోషం, తీసేస్తే వాళ్ళు మళ్ళీ నిరుద్యోగులు అయిపోతారు. కానీ మాకు తెలిసి తీసేయరు, వాళ్ళు అలాగే వ్యవస్థ ఉంటుంది, కంటిన్యూ చేస్తారనుకుంటున్నాం. అంటే రద్దుపరిచే అవకాశం ఉందని కొంతమంది పేరు. ఇది వాలంటీర్ వ్యవస్థని చేసినా చేయొచ్చు,
వాళ్ళకి అవసరం లేదనుకున్నప్పుడు వాళ్ళ సేవలు ప్రభుత్వానికి అవసరం లేదనుకున్నప్పుడు తీసేయచ్చు, అవకాశాలు ఉన్నాయి. లేదు ఉంచి ఆల్టర్నేటివ్ వాళ్ళని మరో రకంగా ఉపయోగించుకుంటే సంతోషం. కూడా సచివాలయ సిబ్బందితో పంచమని 1వ తారీఖున చంద్రబాబు గారు ఆదేశించారు. ఎలా చూడొచ్చు అంటారు? బాగానే ఉంటుంది, ఆడకన్నా ఇది కొంత మెరుగ్గానే ఉంటుంది పాలన. ఇటువంటి క్రియల వల్ల వాలంటరీ వ్యవస్థ మీద ఏమైనా ప్రభావం? ఏమీ ఉండదు, ఏమీ ఉండదు. అందుకే వాలంటీర్లు ఉంచుతారంటారా, తీసేస్తారు? ఉంచుతారు. మరి వాళ్ళకి అంటే వాళ్ళు చేసే అంటే పనులను సచివాలయ సిబ్బందికి ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్టే, అంతవరకు సబమే. సెప్టెంబర్లో కదా, వచ్చే నెలలో చేస్తానన్నారా? వచ్చే నెలలో కదా, సెప్టెంబర్ లోపు అయిపోయేటట్టుగా చేస్తాము అని మంత్రి నారాయణ గారు పేర్కొన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? చంద్రబాబు నాయుడు చెప్పాడు కదండి. చంద్రబాబు నాయుడు వచ్చే నెలలో తెరుస్తామని చెప్పారే. అదే అన్నా క్యాంటీన్లు రీఓపెనింగ్, అన్నా క్యాంటీన్లు తెరుస్తామని చెప్పారు. అన్న మాది ఊరు కదా, బందరండి. మంచిదేనా అన్నా క్యాంటీన్? మంచిదే. అన్నా క్యాంటీన్లు కూడా రీఓపెనింగ్ చేస్తామంటారు కదా సెప్టెంబర్ లోపు. మీ అభిప్రాయం? అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తే ఓకేనండి, బాగానే ఉంటుంది. ఉంటుందండి, ఉంటుంది. లేబర్స్కి పని చేసుకోవడానికి వచ్చి టౌన్స్కి వచ్చి పని చేసుకుని వెళ్ళే వాళ్ళకి బెనిఫిట్గానే ఉంటుంది. సెప్టెంబర్ లోపు అంటే పూర్తి చేస్తారంటారా రీఓపెనింగ్ అనేది? వాళ్ళు అన్న మాట నిలుపుకుంటారంటారా? నిలుపుకుంటారని అనుకుంటున్నాం. సరే, క్యాంటీన్లు కూడా సెప్టెంబర్ లోపు పూర్తి చేస్తామంటున్నారు. ఎండింగ్ లోపు చేస్తారంటారా? ఖచ్చితంగా ఉపయోగం ఉందంటారా? ఉంది కదా. ఇప్పుడు మేము దూరం నుంచి వచ్చాం, గబుక్కున ఎక్కడ ఏందని తెలియదు, డబ్బులు తక్కువ, నేను పలానా చూడని చెబితే తక్కువ మనం తినొస్తాం కదా. మేమిద్దరం వచ్చాము. అది క్యాంటీన్ కూడా రీఓపెనింగ్ అనేది సెప్టెంబర్ ఎండింగ్ లోపు పూర్తి చేస్తామంటారు. పూర్తి చేసే అవకాశం ఉందంటారా? అది సెంటర్ని బట్టి ఉంటుందమ్మా. వీళ్ళు సెంటర్ గట్టిగా వసూలు చేస్తే అవుతుంది. అది సెంటర్ వీళ్ళ వల్ల కాదు కదా, సెంటర్ కూడా ఇవ్వాల్సింది. అది సెంటర్ ఇస్తే అవుతుంది, గ్యారంటీగా అవుతుంది. అన్న క్యాంటీన్లు అనేవి సెప్టెంబర్ ఎండింగ్ లోపు పూర్తి చేస్తామంటారు. దానిపై మీ అభిప్రాయం? పూర్తి చేస్తే మంచిదే కదా. దానివల్ల లాభం ఉందంటారా? అన్న క్యాంటీన్ వల్ల ప్రజలకి లాభం అంటే పర్లేదు, ఉందంటారా? ఎటువంటి లాభం ఉందంటారు సార్? ఉన్నారు కదా, పనిచేసే వాళ్ళకి బాగా యూజ్ఫుల్గా ఉంటుంది. బాధ్యతలు స్వీకరించారు కదా, దానిపై మీ స్పందన ఏమంటుందండి? అంటే ఇప్పుడు ఆయన పోలవరం ప్రాజెక్ట్ని 5 సంవత్సరాలు పూర్తి చేస్తామని అంటున్నారు. మళ్ళీ రాజధాని అనే విషయాన్ని 2.5 సంవత్సరాలు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ గారు కూడా పేర్కొంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చంటారు? తప్పనిసరిగా అవుతుందంటారా, పూర్తి అవుతుందంటారా? అవుతుందని అనుకుంటున్నామండి. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ని బట్టి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసిందని బట్టి. ఇప్పుడు